హే వ్యూవర్స్, మనకి కొన్ని ఏరియాస్ చెప్పంగానే అక్కడ ఫేమస్ అయిన ఫుడ్ రెసిపీస్ అన్నీ గుర్తొచ్చేస్తాయి కదా. అలాగే తెలంగాణలో కూడా చాలా ఫేమస్ రెసిపీస్ ఉన్నాయండి. అందులో ఈరోజు నేను మీకు ఒకటి చేసైతే చూపించేస్తాను. ఇప్పుడు నేను చేసే రెసిపీ పేరు సర్వపిండి. అక్కడ ఈవినింగ్ టైం స్నాక్గా చాలా ఇష్టంగా తింటారండి. ఇది టేస్టీగా అయితే ఉంటుంది. దీని ప్రిపరేషన్ ఎలా చేయాలో ఏంటో అయితే మీకు చూపించేస్తాను రండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. అందులో 1.5 కప్ బియ్యం పిండి అయితే వేసుకున్నాను. తర్వాత టేస్ట్‌కి తగినట్లుగా సాల్ట్, కారము, జీలకర్ర, వేయించుకున్న నువ్వులు, తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకున్నాను. 2, 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు అయితే వేసేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలా అయితే కలుపుకున్నాను. తర్వాత ఒక 4 గంటల ముందే పచ్చెనపప్పునైతే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. అవి కూడా వేసేసుకొని కలుపుకుంటున్నాను. మీరు ఈ పచ్చెనపప్పు ప్లేస్‌లో వేయించిన పల్లీలైనా తీసేసుకోవచ్చు. తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని ఒక చపాతీ ముద్దలా అయితే కలుపుకోవాలండి. తర్వాత ఒక ప్లేట్ అయితే పెట్టేసి ఒక 1 ½ అవర్ పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు ఒక చిన్న బాండీ అయితే తీసుకున్నాను. ఈ బాండీ కొంచెం లోతుగా ఉండాలండి. అలాంటి బాండీ అయితే ఈ సర్వపిండి చాలా టేస్టీగా వస్తది. ఫస్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ మొత్తం ఆ బాండీకి మొత్తం అప్లై చేసేసుకున్నాను. తర్వాత ఈ సర్వపిండి ముద్దనైతే తీసేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు బాగా స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం పల్చగా చేసుకోండి. తర్వాత అక్కడక్కడైతే చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను. అందులో మళ్ళీ కొంచెం కొంచెం ఆయిల్ అయితే డ్రాప్ చేస్తున్నానండి. డ్రాప్ చేసి ఆ కిందకెళ్ళి ఆయిల్ ఈ సర్వపిండి అనేది బాగా కుక్ అవుతది. తర్వాత దీన్ని బాండీని తీసుకెళ్ళి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసేసి ఒక 5-10 మినిట్స్ వరకి టైం పెట్టుకోండి. ఆ టైం లోపల చూసుకోండి ఒకసారి ఉడికిందా ఓకే, లేదంటే ఇంకొంచెం సేపు పెట్టుకుంటే ఇట్లా ఎర్రగా కాలాలండి. ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను మీకోసం అయితే ఫ్లిప్ చేసి అయితే చూపించేస్తున్నాను. సో ఇదండి ఈరోజు రెసిపీ సర్వపిండి. మీ అందరికీ నచ్చిందని అనుకున్నారు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకైతే చెప్పేయండి. బాయ్.